హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మన రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వారు ఎమ్మెల్యే గురించి ఈరోజు ఒక వీడియో బయటకు వచ్చింది. ఇది సెన్సేషనల్ సృష్టించింది, అలాగే బాగా ట్రెండింగ్ అయిపోయింది సోషల్ మీడియాలో. ఆ ఎమ్మెల్యే గారు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం గారు. ఈ ఆదిమూలం గారి గురించి ఒక మహిళ ఆవిడ డైరెక్ట్గా పెన్ కెమెరాతో ఆవిడని ఏ విధంగా హింసించాడు, ఏ విధంగా లాడ్జికి రమ్మన్నాడు, ఆ లాడ్జిలో ఎలాంటి సంఘటనలు జరిగినవన్నీ రికార్డ్ చేసేసి డైరెక్ట్గా మీడియా దగ్గరికి వచ్చేసి మీడియా ద్వారా బయట పెట్టేసింది. ఆ తర్వాత వాళ్ళ భర్త గారు కూడా మాట్లాడుతూ, ఇలాంటి సంఘటనలు చేస్తూ ఉన్నారు పార్టీ వారు, ఇదేం పద్ధతి, ఎప్పుడంటే అప్పుడు కాల్ చేస్తూ నైట్ 1 గంట నుంచి 2 గంటలకు కూడా కాల్ చేస్తూ మా ఆవిడని ఈ విధంగా ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి ఆయన కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన మీడియా కావచ్చు, ఎక్కడో ఏదో జరిగితే రకరకాల డిబేట్లు పెట్టి వారిని ఏదో ఒక విధంగా వారి మీద చెడ్డ పేరు వేయాలి, ఏదో ఒక విధంగా వారిని ఇది చేయాలి అని చూసేటువంటి మీడియా మరి ఈరోజు నోట్లో వెలక్కా వేసుకుందా, లేకపోతే మన పార్టీ వారు ఇలానే చేయొచ్చా అని అనుకుందా అంటే మరి దానికి వారే సమాధానం చెప్పాలి. అలాగే ఎక్కడో కాదంబరి జత్వల్ అని అంట, ఆవిడ ఏదో హనీ ట్రాప్ వేసి వారు డబ్బులున్న నాయకులను మోసం చేసిన ఆవిడ గురించి సపోర్ట్గా మాట్లాడిన ఈ ప్రభుత్వం గంటల తరబడి రోజుల తరబడి డిబేట్లు పెట్టినటువంటి ఈ మీడియా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ మొత్తం వరదతో జలవిలయమైపోయి కకలావికలమైపోయినప్పటికీ కాందాంబరి గురించి రకరకాల డిబేట్లు పెట్టిన వారు, గుడ్లవల్లేరులో 300 మంది విద్యార్థినులు ఈ విధంగా జరిగింది రామచంద్రో, ఇది మాకు న్యాయం చేయండి అంటూ ధర్నా చేస్తే దాని మీద డిబేట్ పెట్టని ఎల్లో మీడియా ఈ కాదంబరి గురించి మాత్రం డిబేట్లు పెట్టారు. మరి ఇప్పుడు ఈ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం చేసిన మొత్తం వివరాలతో సహా కాల్ డేటా కావచ్చు, ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడింది, ఆయన ఏ విధంగా చేసింది, ఆవిడని ఏ విధంగా హింసించింది కూడా వీడియోతో సహా బయటపెట్టింది. మరి ఇప్పుడు అన్యాయం జరిగితే అరక్షణంలో వచ్చి ఉంటా వాళ్తా అని చెప్పినటువంటి నాయకులు కానీ, లేకపోతే ప్రస్తుత మంత్రి కానీ, లేకపోతే ఇప్పుడున్న మంత్రి కానీ, ముఖ్యమంత్రి గారి అబ్బాయి గారు కానీ మరి ఈ మహిళ గారికి ఏ విధమైన న్యాయం చేస్తారో చూడాలి. రాష్ట్రంలో ఎక్కడా తప్పు చేయలేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఈ విధమైన పనులు చేస్తున్నారని చెప్పి ఈ మీద ఒక ప్రజలలో రచ్చ వాళ్ళ మెదడులోకి చొప్పించాలని ప్రయత్నం చేసిన తెలుగుదేశం పార్టీ వారికి, ఆ మీడియా వారికి మాత్రం ఈ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మాత్రం పెద్ద షాకే ఇచ్చారు. మరి ఈ షాక్లో నుంచి టీడీపీ ప్రభుత్వం తేరుకుంటుందా, ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకొని ఆ మహిళకు న్యాయం చేస్తారా అంటే అది కాలమే సమాధానం చెప్పాలి. అలాంటివి ఇక్కడ జరగకపోవచ్చు, చూద్దాం. మరి రాబోయే రోజుల్లో ఇలాంటి ఇంకా ఎన్ని ఈ 5 సంవత్సరాల్లో బయటపడతాయో వారి మాత్రం కప్పిపట్టుకొని అవతల వారు చేయకపోయినా వారు చేసినట్టుగా నిరూపించాలని ప్రయత్నం చేస్తున్న ఈ మీడియాకు జేజేలు కొట్టాలి మనం. మరి దీని మీద కూడా ఈ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం గురించి కూడా డిబేట్లు పెట్టాలి, పెడితే మంచిది, ప్రజలకు తెలిసేటట్టు చేయాలని కోరుకుందాం. అలా చేస్తే తర్వాత ఇంకా ఈ తప్పులు చేయబోయే వాళ్ళకి మాత్రం ఇదైనా ఒక శిక్షలాగా ప్రజలకు తెలిసిపోతుంది, మనం తప్పు చేస్తున్నామనే విధంగా అయినా ఉంటుంది. మరి ఈ విధమైన పని చేస్తారా లేదా అనేది చూడాలి. థ్యాంక్ యూ. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ను మాత్రం మంచి పద్ధతిలోనే, మంచి అయితే మంచి, ఇది పద్ధతి కాదు అంటే పద్ధతి కాదని పద్ధతిగానే మీ కామెంట్ చేయండి. అంతేగాని తప్పుగా మాత్రం ఎవరు కామెంట్లు చేయొద్దండి. థ్యాంక్ యూ.